మన వీడియోస్ యూట్యూబ్లో ర్యాంక్ అవ్వాలి అంటే మన వీడియోకి 3 రిక్వైర్మెంట్స్ ఉండాలి. CTR, యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అండ్ వీడియో ఎంగేజ్మెంట్. ఈ 3 పర్ఫెక్ట్గా ఉన్నప్పుడే మన వీడియో యూట్యూబ్లో ర్యాంక్ అవుతుంది. కానీ మనలో చాలామందికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే మన వీడియోలో కంటెంట్ బాగున్నా కూడా మనలో చాలామందికి వీడియో ఎడిటింగ్ అండ్ థంబ్నెయిల్ ఎడిటింగ్ రాదు. సో దీనివల్ల మన వీడియో ఎడిటింగ్ బాగా లేకనో లేకపోతే మన థంబ్నెయిల్స్ బాగా లేకనో మన వీడియోకి ఉండే CTR, యావరేజ్ వ్యూ డ్యూరేషన్ తగ్గి మన వీడియో యూట్యూబ్లో ర్యాంక్ అవ్వదు. దీనివల్ల మన వీడియోస్కి వ్యూస్ రావు కాబట్టి మన ఛానల్కి సబ్స్క్రైబర్స్ కూడా రారు. మనం ఇలా యూట్యూబ్లో కొంత టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంకా మనం యూట్యూబ్లో సక్సెస్ అవ్వలేమని చెప్పేసి సక్సెస్ అవ్వకుండానే గివ్ అప్ ఇచ్చేస్తుంటాం. చివరికి దీనివల్ల మన టైం వేస్ట్ అవడమే కాకుండా మనకు డిసప్పాయింట్ లాస్ట్కు మిగులుతుంది. అందుకే మీకోసం నేను థంబ్నెయిల్స్ ఏఐని ఉపయోగించుకొని 2 మినిట్స్లో ఏ విధంగా ఎడిట్ చేయాలని చెప్పేసి వీడియో అప్లోడ్ చేశాను. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో ఏఐని ఉపయోగించుకొని మీ యూట్యూబ్ వీడియో 5 మినిట్స్లో మీకు నచ్చినట్టుగా ఏ విధంగా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. దీనికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ మొబైల్లో ఉన్న గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత ఒక న్యూ ట్యాబ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ వచ్చేసి సెర్చ్ బార్లో ఒకవేళ మీరు సెర్చ్ చేయలేమనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ కూడా ఇస్తాను. సో అక్కడ నుంచి కూడా మీరు ఓపెన్ చేసి వెబ్సైట్స్లోకి అయితే రీచ్ అవ్వచ్చు. ఇక్కడ నేను వచ్చేసి సెర్చ్ బార్లో సో ఫస్ట్ వచ్చేసి ఏ అని చెప్పేసి సెర్చ్ చేసిన తర్వాత మనం ఇన్వీడియో అని చెప్పేసి సెర్చ్ చేయండి. iNVIDIA.io అని చెప్పేసి సెర్చ్ చేయగానే సో మనకు ఆల్రెడీ ఇక్కడ పైన వచ్చేసి ఆప్షన్ అయితే సెర్చ్ బార్ అయితే చూపిస్తుంది. సో దీన్ని క్లిక్ చేయండి. ఈ విధంగా దీన్ని క్లిక్ చేయగానే సో ఇక్కడ నేను వచ్చేసి డెస్క్టాప్ సైట్ అయితే ఆన్ చేసి పెట్టాను. దీన్ని ఆఫ్ చేస్తున్నాను. ఆఫ్ చేయగానే మనకి ఇక్కడ ఫస్ట్ వచ్చేసి NVIDIA AI వీడియో జనరేటర్ అని చెప్పేసి కనపడతా ఉంది. సో దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేయగానే మనకు కావాల్సిన వెబ్సైట్ అయితే ఓపెన్ అయిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ట్రై NVIDIA AI అని చెప్పేసి అయితే ఉన్నాయి. సో దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా కొంచెం టైం అయితే తీసుకొని మనకైతే ఓపెన్ అయిపోతుంది. మనం చూసినట్టయితే మనకి గెట్ ద యాప్ అని చెప్పేసి కూడా ఉంది. దానికి సంబంధించిన యాప్ కూడా ఉంది. మీరు ఒకవేళ డౌన్లోడ్ చేసుకోవాలంటే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇప్పుడు వద్దని చెప్పేసి అయితే ఇక్కడ ఇంటూ మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ మనం చూసినట్టయితే సెలెక్ట్ వర్క్ ఫ్లో అని చెప్పేసి అయితే ఉంది. సో దీన్ని క్లిక్ చేయగానే మీరు ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నారు ఈ ప్లాట్ఫామ్లో అని చెప్పేసి అయితే అడుగుతుంది. ఇక్కడ నేను వచ్చేసి స్క్రిప్ట్ టు వీడియో అంటే నా దగ్గర ఒక స్క్రిప్ట్ ఉంది. దాన్ని యూట్యూబ్ వీడియో కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ నేను వచ్చేసి స్క్రిప్ట్ టు వీడియో అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు వచ్చేసి వాయిస్ ఓవర్ అయితే అడుగుతుంది. సో మెయిల్ వాయిస్ ఓవర్ కావాలా ఫీమేలా అని చెప్పేసి ఇక్కడ నేను మెయిల్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ వాయిస్ ఓవర్ టైప్ అయితే అడుగుతుంది. ఇక్కడ నేను వచ్చేసి యంగ్ బ్రిటిష్ వాయిస్ ఓవర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ మనకి ఫర్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఓన్లీ 1 మెంబర్ అయి ఉంటాడు కాబట్టి సో నేను దాని నరేటర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ యాడ్ అనేది సబ్ టైటిల్స్ అయితే ఉంటుంది. మీరు యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. సో లేదనుకుంటే లేదో వదిలిపెట్టచ్చు. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే సో యూజ్ వాటర్ మార్క్ టెక్స్ట్ అయితే ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు ఏదైనా మీ ఛానల్ సంబంధించిన నేమ్ ఇక్కడ ఇవ్వాలనుకుంటే ఇక్కడైతే మీ ఛానల్కి సంబంధించిన నేమ్ అయితే ఎంటర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనం కింద వచ్చేసి సో నెక్స్ట్ ఆప్షన్ చూస్తే యూజ్ హ్యాష్‌ట్యాగ్ యాజ్ నీడెడ్ అని చెప్పేసి ఉన్నాయి. అంటే వీడియో జనరేషన్లో ఈ AI ప్లాట్ఫామ్కి హ్యాష్‌ట్యాగ్ సంబంధించిన ఫుటేజ్ కానీ వీడియోస్ కానీ కావాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అడుగుతుంది. మీరు యూజ్ అని క్లిక్ చేయాలనుకుంటే యూజ్ చేయండి. లేకపోతే డోంట్ యూజ్ హ్యాష్‌ట్యాగ్స్ అని చెప్పేసి ఉంటుంది. అండ్ దాని మీద క్లిక్ చేయొచ్చు. లేకపోతే కొన్ని యూజ్ చేయాలనుకుంటే యూజ్ ఫీవర్ అని చెప్పేసి ఉంది. నేను వచ్చేసి అవసరం ఉంటే వాడండి అని చెప్పేసి అన్నట్టుగా యూజ్ హ్యాష్‌ట్యాగ్ యాజ్ నీడెడ్ అని చెప్పేసి మెన్షన్ చేశాను. అండ్ ఇక్కడ ఫైనల్ వన్ వచ్చేసి మన వీడియో యొక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఇక్కడ వచ్చేసి నేను యూట్యూబ్ ఆడియో లైబ్రరీ ఓన్లీ అని చెప్పి సెలెక్ట్ చేశాను. అండ్ ఒకవేళ మీరు ఇది కాదు అనుకుంటే మాత్రం ఇక్కడ యూజ్ ద బెస్ట్ ఆడియో అవైలబుల్ అని చెప్పేసి ఇక్కడ 3-4 అయితే ఉన్నాయి. ఇక్కడ నేను వచ్చేసి మనకి కాపీరైట్స్ రావద్దు అంటే యూట్యూబ్ ఆడియో అయితే లైబ్రరీ ఉండాలి కాబట్టి సో దాన్ని అయితే సెలెక్ట్ చేశాను. అండ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత టోటల్గా మీరు వచ్చేసి మీ వీడియో స్క్రిప్ట్ ఇస్తారు. అండ్ తర్వాత మీకు ఎలాంటి వాయిస్ ఓవర్ కావాలో మెన్షన్ చేస్తారు. అండ్ అదేవిధంగా ఫీమేల్ మేల్ అని చెప్పేసి మెన్షన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ వచ్చేసి ఎలాంటి వాయిస్ ఓవర్ కావాలో సో ఏ టైప్లో ఉండాలో సెలెక్ట్ చేసుకొని సో మీరు నరేటర్ అని చెప్పి సెలెక్ట్ చేసుకొని అండ్ సబ్ టైటిల్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని అండ్ మీ వీడియోలో ఎలాంటి యూజ్ చేయాలనుకుంటున్నారు ఎలిమెంట్స్ అక్కడ దాన్ని క్లియర్గా మెసేజ్ చేసి అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి కూడా క్లియర్గా మెన్షన్ చేసిన తర్వాత కంటిన్యూ అని చెప్పేసి ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ ఈ విధంగా మనం క్లిక్ చేయగానే మనకి జనరేట్ ఏ వీడియో అని చెప్పేసి ఆప్షన్ అయితే కనపడుతూ ఉంటుంది. సో నేను దీని మీద క్లిక్ చేసి జనరేట్ వీడియో మీద క్లిక్ చేశాను. అండ్ ఇక్కడ మీరు కావాలనుకుంటే మీరు ఏదైనా ఆర్టికల్ చూసినా కానీ ఆర్టికల్ని వచ్చేసి యాస్టీజ్గా ఈ ప్రాంప్ట్లో ఇవ్వడం కానీ సో లేకపోతే ఏదైనా మీరు ఇన్ఫర్మేషన్ ఉన్నా దాన్ని వచ్చేసి ఇక్కడైతే ఇవ్వచ్చు. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ మనకు వచ్చేసి 3 థింగ్స్ అయితే అడుగుతుంది. ఫస్ట్ వన్ వచ్చేసి ఆడియన్స్ వచ్చేసి ఈ వీడియో వచ్చేసి ఆడియన్స్కి ఎలాంటి ఆడియన్స్కి జనరేట్ చేయాలని చెప్పేసి సో ఇక్కడ నేను వచ్చేసి టిప్స్ ఫర్ గేమింగ్ ఛానల్ అని చెప్పేసి అయితే అడిగాను. సో ఇది వచ్చేసి ఎక్కువగా ఎవరైతే కంటెంట్ క్రియేటర్స్ కానీ యూట్యూబర్స్ లేకపోతే గేమర్స్ అని చెప్పేసి అడుగుతుంది. నేను వచ్చేసి గేమింగ్ ఛానల్ గ్రో అవ్వడానికి అయితే సో అక్కడ ప్రాంప్ట్ ఇచ్చాను కాబట్టి నేను వచ్చేసి కంటెంట్ క్రియేటర్స్ కానీ సో యూట్యూబర్స్ కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను వచ్చేసి యూట్యూబర్స్ అయితే సెలెక్ట్ చేశాను. అండ్ లుక్ అండ్ ఫీల్ అని చెప్పేసి అడుగుతుంది. సో బ్రైట్ హ్యూమరస్ క్లీన్ అని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ నేను వచ్చేసి హ్యూమరస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ప్లాట్ఫామ్ వచ్చేసి యూట్యూబ్ ప్లాట్ఫామ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు కంటిన్యూ మీద క్లిక్ చేయండి.
కంటిన్యూ మీద క్లిక్ చేయగానే మనకు వచ్చేసి మనం ఏదైతే ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే ఉందో ప్రాంప్ట్ని బట్టి సో మనం ఇచ్చిన టోటల్గా అనలైజ్ చేసుకొని అది వచ్చేసి ఒక ప్రాంప్ట్ అయితే మనకు ఒక వీడియో అయితే జనరేట్ చేసి ఇస్తుంది. అండ్ ఒకవేళ మీరు వచ్చేసి సో ఒక ఆర్టికల్ ఇస్తే మాత్రం ఆర్టికల్ అంతా అది పర్ఫెక్ట్గా రీడ్ చేసి ఏ ఎలిమెంట్స్ని తీసుకొచ్చి వీడియోలో యాడ్ చేసి మీకు పర్ఫెక్ట్గా అయితే వీడియో అయితే జనరేట్ చేసి ఇస్తుంది. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే మనకి 2 minutes 32 seconds గల వీడియో అయితే రెడీ చేసి ఇచ్చింది. అండ్ ఒకసారి మనం ఈ వీడియోని అయితే చూద్దాం. సో ఈ విధంగా మనకు ఫస్ట్ వచ్చేసి సబ్స్క్రైబ్ సంబంధించిన యానిమేషన్ ఇచ్చేసి సో గేమర్స్కి ఏదైతే ఉండాల్సిన బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో అలాంటి ఎలిమెంట్స్ని అన్నిటిని వచ్చేసి మిక్స్ చేసి స్టోరీ బ్లాగ్స్ నుంచి కూడా కొన్ని వీడియో ఫోటేజెస్ని వాడి సో ఇది వచ్చేసి వీడియో అయితే రెడీ చేసింది. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే మనకి డౌన్లోడ్ పక్కన ఎడిట్ అని చెప్పేసి ఆప్షన్ అయితే ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేసుకొని మీరు ఈ వీడియో లింక్ ఏమైనా చేంజెస్ చేయాలనుకున్నా ఏదైనా ఎడిట్ చేయాలనుకున్నా చేయొచ్చు. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి మనకి సో దీంట్లో ఏమైనా మీరు క్లిప్ రిమూవ్ చేసి మీ ఓన్ క్లిప్ అప్లోడ్ చేయాలని అప్లోడ్ చేయొచ్చు. లేదనుకోండి ఇక్కడ సెర్చ్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేసి మీకు కావాల్సిన ఫోటేజ్ని అక్కడ యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎడిట్ స్క్రిప్ట్ అని చెప్పేసి అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి వచ్చేసి సో అది ఏదైతే స్క్రిప్ట్ రెడీ చేసిన స్క్రిప్ట్ కానీ లేకపోతే మీరు ఇచ్చిన ప్రాంప్ట్ని కానీ అది బేస్ చేసుకొని చేసిన దాంట్లోకి వెళ్ళి మీరు ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే చేయొచ్చు. అండ్ మ్యూజిక్ కూడా ఉంటుంది. మీకు ఒకవేళ మ్యూజిక్ నచ్చకపోతే సో దానికి సూటబుల్ అయ్యే మ్యూజిక్ని మీరు ఇక్కడ మ్యూజిక్ లైబ్రరీలోకి వెళ్ళి సెర్చ్ చేసి కానీ సో మీ దగ్గర ఉన్నా కానీ సో దాన్ని వచ్చేసి యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా వచ్చేసి మీకు కావాల్సిన చేంజెస్ చేసుకొని ఈ వీడియోని మనం విధంగా చూసిన డౌన్లోడ్ ఆప్షన్ ఏదైతే ఉందో సో దీన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ మనం చూసినట్టయితే నో వాటర్ మార్క్స్ అయితే మనీ అవుతుంది. ఇక్కడ మనం వచ్చేసి వాటర్ మార్క్ క్లిక్ చేయాలి. ఇన్ కేస్ మీరు ఒకవేళ దీంట్లోకి వెళ్ళి వీడియో జనరేట్ చేయాలనుకుంటే మాత్రం సో దీన్ని బై చేసుకొని జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మనకి 1080p వరకు సో ఇక్కడ వచ్చేసి మనకి నార్మల్ మీద క్లిక్ చేయండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం వాటర్ మార్క్స్ లేకుండా సో ఒకవేళ మనం ఇంకా కొంచెం క్వాలిటీలో 4K క్వాలిటీలో చేసుకోవాలంటే మాత్రం దీన్ని ఖచ్చితంగా వచ్చేసి మనం సో దీన్ని సబ్స్క్రిప్షన్ తీసుకొని కానీ ఈ ప్లాట్ఫామ్లో వచ్చేసి మనం మనీ పే చేసి సో వీడియోస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కింద చూసినట్టయితే కంటిన్యూ అని చెప్పేసి ఆప్షన్ అయితే ఉన్నాయి. సో దీన్ని క్లిక్ చేయగానే మనకి సో ఈ విధంగా చూసినట్టయితే ప్రిపేరింగ్ వీడియో అని చెప్పేసి అయితే కనిపిస్తూ ఉంది. సో మన వీడియోని ప్రిపేర్ చేస్తుంది. ఈ విధంగా వచ్చేసి మనం సో వీడియోని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఈ వీడియో ఇంతే గైస్. అండ్ అలాగే మన ఛానల్లో స్మాల్ యూట్యూబర్స్ ఏ విధంగా యూట్యూబ్లో గ్రో అవ్వాలని చెప్పేసి చాలా మంచి టాపిక్స్ మీద యూనిక్ టాపిక్స్ మీద వీడియోస్ చేయడం జరిగింది. సో ఆ వీడియోస్ కూడా చెక్అవుట్ చేయండి. ఆ వీడియోస్ మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. అండ్ కుదిరితే మీ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వీడియోని అయితే షేర్ అయితే చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. లవ్ యూ ఆల్. స్టే ట్యూన్. జై హింద్.